ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ధ్యానించుకునే వాక్యము 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనము. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ముందుగా ప్రభు నామానికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కొన్ని విషయాల్లో మన జీవితాల్లో దేవుణ్ణి మనం కొన్ని అడుగుతూ ఉంటాము, విజ్ఞాపన చేస్తూ ఉంటాము. కొన్ని అవసరతలను బట్టి, కొన్ని అక్రతలను బట్టి దేవుణ్ణి సహాయం అర్థించి మనము విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఎందుకు మనకి ఆలస్యం అవుతుంది, ఎందుకు దేవుడు మనమే ఆలకించలేదు అని నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కార్యము చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడిగినా దేవుడు కార్యము చేయట్లేదు అని చెప్పి చాలా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము కొంచెము గ్రహింపులోనికి వెళ్తే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ లోకానుసారమైన తల్లిదండ్రులుగా మన బిడ్డలకి మనం ఏదడిగినా అన్నీ ఇవ్వమండి. కొన్ని మాత్రమే మనము ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళంటే చాలా ప్రేమ, పిల్లలంటే ప్రాణముగా ప్రేమిస్తూ వాళ్ళకి ఏదడిగినా ఇవ్వాలి అనుకుంటాము. కానీ అది చెడ్డది అని అడిగినప్పుడు కానీ, అది మంచిది కాదు, వాళ్ళ భవిష్యత్తుకు కానీ వాళ్ళ జీవితానికి కానీ అది మంచిది కాదు అని తెలిసినప్పుడు మనం దాన్ని ఇవ్వడానికి ఇష్టపడము. ఎందుకు అంటే అది ఒక మేలు కొరకే, అది ఒక మంచి కొరకే. అది మనం గ్రహించినప్పుడు అది ఇదే విషయంలో మనం ఈ లోకానుసారమైన తల్లిదండ్రులుగా ఈ చిన్న విషయానికే మనము మన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటాము, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాము. ఇవ్వలేదు అని చెప్పి పిల్లలు మారం చేసినప్పటికీ అది పర్వాలేదులే, వాళ్ళు కాసేపు ఏడ్చినా పర్వాలేదు, అది వాళ్ళ కోసమే కదా చేశాను అని చెప్పి మనము చాలా సంతోషంగానే ఉంటాం. అలా అదే విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ ఆత్మీయ తండ్రి మనకి ఎంత శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు కదా. మరి మనము కూడా చిన్నపిల్లల్లాగా మనము దేవుని దగ్గర అడుగుతాము. కొన్ని విషయాల్లో మనకి తెలీదు, అనాలోచితంగా ఆలోచన లేకుండా మనకి ఏవి కావాలనిపిస్తే అవి అడుగుతూ ఉంటాం. కానీ దేవాది దేవుడికి తెలుసు మనకి ఏది శ్రేష్టమైనది, ఏది మంచిది, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది మేలు, ఏది కీడు కొరకు అని. అందుకే ఆయన తన చిత్తం చొప్పున మన మేలు కొరకు జరిగించే దేవుడు కాబట్టి కొన్ని విషయాల్లో మన మనవి ఆలకించినట్టుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బట్టి అనేక మంది ఆదరించబడాలని నా ప్రయాస. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న సమస్యలకి నిరుత్సాహపడిపోతూ, తండ్రి నాకు ఇది కావాలయ్యా, అయ్యా నా యొక్క ప్రశ్న ఇది, నాకు సమాధానము దొరకట్లేదయ్యా అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా సమస్యని తీర్చే దేవుడు మనకు ఉన్నాడు అనే ఆదరణ కలిగి, అదే విధంగా మనం అడిగే విషయంలో ఆయన చిత్తాన్ని కోరుతూ వచ్చినప్పుడు, తండ్రి ఇది నాకు కావాలయ్యా, ఇది నేను అడుగుతున్నాను తండ్రి, కానీ ఇది మీ చిత్తమైతే చేయండి అని అడగడం నువ్వు ప్రారంభించినప్పుడు ఆయన శ్రేష్టమైనవి నీకు ఇచ్చేవారుగా ఉన్నారు. ఒకవేళ నువ్వు అడిగినది నీ జీవితంలో దొరకకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో, నీకు ఏది శ్రేష్టమో ఆయనకి తెలిసి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చిన్న తలంపు నేనైతే చాలాసార్లు ఫస్ట్లో నా ఆత్మీయ జీవితంలో ఏంటి అని నేను కూడా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయాను. తర్వాత నాకు అర్థమైంది, మనం ఎలా చేస్తాం తెలుసా అండి ప్రార్థన. తండ్రి ఈ ఉద్యోగంకి నేను అప్లై చేశాను, ఈ ఉద్యోగం నాకు కావాలి, అది ఆయన మరి మీ చిత్తమైతే ఇవ్వండి అంటాం. ఒక పక్క ఆ విషయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే అది కావాలి అనిపిస్తుంది, అదే రీతిగా మీ చిత్తమైతే అంటాం. అక్కడ రెండు మనం చేస్తున్నాం. ఏంటంటే ఒకటి, ఆయన చిత్తానికి పూర్తిగా మనం విడిచిపెట్టట్లేదు, మన చిత్తాన్ని ఆయనకు చెప్తూ ఆయన అడుగుచున్నాం. ఇది కాదు మనం అడగవలసిన రీతి. మనం అడగవలసిన రీతి ఏంటో తెలుసా అండి, తండ్రి నాకు ఉద్యోగం లేదు ప్రభువా,
ఉద్యోగము దయచేయండి. మీ చిత్తాన్ని నా జీవితంలో కనపరచండి. మీరు ఏ ఉద్యోగం దయచేయనున్నారో నాకైతే తెలియదు ప్రభా. మరి మీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించండి అన్నప్పుడు ఆయనకు తెలుసు మీకు ఏది శ్రేష్టమో, ఏ ఉద్యోగం మీకు సరైనదో అది మీకు ఇచ్చే దేవుడుగా ఉన్నారండి. ఈ విధంగా మీరు అడగడము, ఆయన చిత్తాన్ని ఆశ్రయించడం మీరు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేకమైన శ్రేష్టమైన మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఈ చిన్న వాక్యాన్ని, ఈ తలంపుల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. అనేక మందికి ఓదార్పునిచ్చును గాక. ఆమేన్.